నమస్తే, నేను మీ హరిత. ఉదయం లేవగానే సూర్యుడిని చూస్తూ ఒక ముద్ర వేయడం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయంటారు. మరి ఇది ఎంతవరకు నిజం? దీనికి లా ఆఫ్ అట్రాక్షన్కి ఏంటి సంబంధం తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. తెల్లవారుజామునే సూర్యుని చూస్తూ ముద్ర వేస్తే నిజంగా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయా? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ దీని గురించి ఏం చెప్తుంది? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవం. అవునండి, తెల్లవారుజామున సూర్యోదయంలో లేలేత కిరణాలు వస్తున్న సమయంలో సూర్యుని మనం ఎలా కొలుస్తాం మేడం? ప్రత్యక్ష దైవంగా మనం కొలుస్తుంటాం. అలాంటి సమయంలో మార్నింగ్ టైంలో లేచి ఒక ముద్ర ఉంది మేడం, ఏంటంటే శంకు ముద్ర అంటాం. అంటే సూర్యుని చూస్తూ ఇక్కడ 4 ఫింగర్స్ ఇలా పెట్టి చూడండి, ఇలా పెట్టేసి ఇది వర్టికల్గా ఇలా పెట్టి, తర్వాత ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ మనం ఇలా తీసి ఈ బొట్టిన వేళ్ళు ఈ మనం లోపలికి మడిచి ఇలా ఉన్న తర్వాత దీనికి పోల్చాలి. అంతే, ఈ బొటన వేలుతో ఈ మిడిల్ ఫింగర్ని మనం టచ్ చేయాలి. సింపుల్, మళ్ళీ చెప్తాను చూడండి. ఇది ఉంది కదా, దీన్ని వర్టికల్గా పెట్టేసి దీన్ని మనకి బొటన వేలు ఇట్లా ఆర్జెంట్గా పెట్టేసిన తర్వాత ఈ 4 ఫింగర్స్ తీసుకొచ్చి దీని లోపలికి మడిచి ఇది ఈ బొటన వేలుతో ఈ మధ్య వేలును టచ్ చేసి శంకువుతాం. దీన్ని సూర్యుని చూస్తూ అభిముఖంగా ఉదయాన్నే లేచిన వెంటనే సూర్యుని చూసుకుంటూ మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక జరిగినట్టుగా లేలేత కిరణాలపైన ఒక 70 mm స్క్రీన్ పై మనం మూవీని చూస్తాం కదా మేడం, అట్లాగా లేలేత కిరణాల సూర్యుని మనం చూడొచ్చు. అంటే ఉదయాన్నే చూడొచ్చు, మన తర్వాత మనం చూడలేం. సో అలా చూస్తున్నంతసేపు మన కోరిక ఏదైతే ఉందో ప్రతిబింబం అక్కడ పడ్డట్టుగా మనం ఊహించుకోవాలి. అలా జరిగినప్పుడు, ఎందుకంటే మార్నింగ్ టైంలో సూర్యోదయం సమయంలో ఏంటంటే అలా చేయడం వల్ల ఈ ఎనర్జీ అని వస్తుంది మేడం మనకు. సో ఆ ఎనర్జీ వచ్చినప్పుడు మన జీవితంలో చూడండి, మనలో థాట్ రిలీజ్ చేయడం వేరు, థాట్ రిలీజ్ చేసినప్పుడు మన ఎనర్జీ లెవెల్ వేరు. మన ఎనర్జీ లెవెల్ కనుక హెవీగా ఉన్నప్పుడు థాట్ కనుక రిలీజ్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి. సో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సూర్యుని చూసినప్పుడు లోపల ఒక భావన అనేది కలుగుతుంది. సూర్యుని మనం ప్రత్యక్ష దైవం కూడా వస్తుంటాం. అందుకోసం కొంతమంది వాటర్ కూడా ఇట్లా మీరు చూడండి వదిలిపిస్తుంటాం. సో ఎప్పుడైతే అలా మనం చేస్తామో మనకు కోరుకున్న ఏదైనా సరే, మీరు కావాల్సిన జాబ్, ఎంతోమంది ఒక అతను యూఎస్ఏకి వెళ్ళాడు మేడం, అక్కడ జాబ్ రాలేదు. అతను నాకు మెసేజ్ చేశాడు. యాక్చువల్గా సేమ్ ఇలాగే ఒకసారి నేను ఏం చేశాను చెప్పడం జరిగింది. సార్ మీరు చెప్పడం వల్ల నాకు యూఎస్ఏలో జాబ్ వచ్చింది సార్, థ్యాంక్ యూ సో మచ్ అని యూఎస్ నుంచి నాకు మెసేజ్ చేశాను మేడం. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. సో ఎంతోమందికి నేను చెప్పిన తర్వాత వాళ్ళు రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో దానికోసమే కొత్త అవన్నీ మెథడ్స్ కావచ్చు, లేదా ఆల్రెడీ ఇదివరకు ఉన్నటువంటి వాటినే మళ్ళీ తీసుకొచ్చి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఏదైనా సరే కోరిక జరగాలి అంటే మాత్రం ముఖ్యంగా వారి మైండ్ సెట్లో ఆలోచన విధానం పాజిటివ్గా ఉండాలి. సో ఆల్రెడీ జరిగినటువంటి పిక్చర్స్ మెయిన్ ఏంటంటే, పిక్చర్స్ ఆల్రెడీ అది జరిగిన తర్వాత మన జీవితం ఎలా ఉంటుందో దాన్ని ముందుగానే చూడగలగాలి. అంటే గ్రేట్ విజులేషన్, ఊహాశక్తిని కనుక కలిగి ఉంటే ఆ వ్యక్తి అనుకున్న విధంగా సాధిస్తుంటాడు. ఇక్కడ మనం చూడండి, ఒక స్లైడ్లో మనం చూసినట్టయితే కొంతమంది ఏంటంటే కృతజ్ఞత చెప్పారు మేడం. నేనేమంటానంటే, మీకు ఏ ఛాలెంజ్, ఇలాంటి క్రమంలో చాలా ఛాలెంజ్ ఎదురవుతాయి. నేను ఎదుర్కొన్న సవాళ్లకు కృతజ్ఞతలు, ఎందుకంటే ఈ సవాళ్ళ వల్లే నా శక్తి సామర్థ్యాలు ఏమిటో నాకు తెలిసాయి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై స్ట్రగుల్. చాలామంది స్ట్రగుల్ అయితే ఏమంటారు మేడం, ఎందుకంటే తిట్టుకుంటారు, వాళ్ళని విమర్శిస్తారు. నేనేమంటానంటే స్ట్రగుల్స్కి గ్రాటిట్యూడ్ తెలియజేయండి, థ్యాంక్ యూ చెప్పండి. సరే ఏంటి సార్ ఎందుకు థ్యాంక్ యూ, ఇదంతా దీనివల్ల నేను చాలా నష్టపోయాను అంటారు. లేదు, దానివల్ల చాలా ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఈ మార్గం సరికాదని తెలిసింది, ఈ వ్యక్తి సరికాదని తెలిసింది, ఎన్నెన్నో అనుభవాలు మనకు వచ్చాయి. సో యూ మస్ట్ బి థ్యాంక్ఫుల్. ఇలా ఎప్పుడైతే మనం థ్యాంక్ఫుల్గా ఉంటామో మన బాడీ అంతా కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది మేడం. గ్రాటిట్యూడ్ ఇస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్ మేడం. సో ఒక వ్యక్తి స్టూడెంట్లో ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. నేను ఏమంటానంటే ఫస్ట్ థ్యాంక్ఫుల్. ఎందుకు నువ్వు ఫెయిల్ అయ్యా తెలిసింది, నీకు ఎక్కడ మిస్టేక్లో నీకు తెలిసింది, ఏమి చేయాలో నీకు తెలిసింది, నేర్పించింది కదా. కానీ అలా చూడరు మేడం. చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతారంటే లైఫ్లో ఏదైనా ఫెయిల్యూర్, లైక్ ఎగ్జామ్లో ఫెయిల్ కావచ్చు, లవ్లో ఫెయిల్యూర్ కావచ్చు, లేకపోతే సినీ రంగంలో ఒక సినిమా తీశారు ఫ్లాప్ అయిందని కావచ్చు, లేదా ఏదో ఒకటి బిజినెస్లో లాస్ అయిందని కావచ్చు, ఈ రిలేషన్షిప్ సరిగ్గా లేదని కావచ్చు, సో ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు జాబ్ రావట్లేదని కావచ్చు, ఏది వచ్చినా ఫస్ట్ డోంట్ ఫెయిల్. అంటే మీరు ఎక్కువ బాధపడకండి, భయపడకండి, ఫస్ట్ ధైర్యంగా ఉండండి, ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పండి దానికి. ఎప్పుడైతే మనం థ్యాంక్ యూ చెప్పినామో మన లోపల ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎస్, దీనివన్నీ నేను తెలుసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నాకు ఏది కావాలో దానిపైన నేను ఫోకస్ పెట్టాలి. నాకు ఏదైతే వద్దో అది వద్దు. సపోజ్ నాకు వెయిట్ తగ్గాలి, అది కాదు, నాకు ఇంత వెయిట్ కావాలి, దీనిపైన ఫోకస్. నాకు అప్పులు వద్దు, దీనిపై కాదు, ఇంత సంపాదించాలి అనే ఫోకస్. అంటే మనం ఇక్కడ ఏం జరుగుతుంది, ఫోకసింగ్ను షిఫ్టింగ్ చేయడం జరుగుతుంది. నాకు ఈ పర్సన్ నా జీవితంలోకి వద్దు అంటే ఆ పర్సనే మళ్ళీ వస్తాడు. ఎందుకు చెప్పండి, లా ఆఫ్ అట్రాక్షన్. నువ్వు వద్దు అన్నావు కాబట్టి ఆ వద్దు అనే ఆలోచనే ఆ పర్సన్ పదే మీ జీవితంలోకి తీసుకొస్తుంది. అంటే మీకు ఏది కావాలో దానిపైన ఫోకస్ పెట్టండి, కానీ మీకు ఏదైతే వద్దో దానిపైన కాదు. కెరీర్ మర్చిపోవాలి. సింపుల్గా నీకు ఏం కావాలి దానిపైన పెట్టాలి. ఇంకొకటి చూద్దాం, కంటిన్యూస్గా సాధన మేడం. లా ఆఫ్ అట్రాక్షన్లో రిజల్ట్స్ రావాలంటే
కంటిన్యూస్గా సాధన చేయాలి. ఇక్కడ చూసేయండి, తీసిన తలపై కొంతమంది ఏంటంటే తీసిన తలపై ఎంతసేపు కొడుతుంటారు. కొంతమంది ఉంటారు ఏంటి అయిపోయినా ఆల్రెడీ డోర్ ఓపెన్ అయింది మేడం, ఆ డోర్ అయిపోయిన దాని మీదనే టక్క 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 కొడతారు. యాక్చువల్లీ ఆ డోర్ ఆల్రెడీ ఓపెన్, కానీ గమనించట్లేదు, తీసిన తలుపే కొడుతున్నారు. హౌ లాంగ్ విల్ యూ కీప్ పౌండింగ్ అండ్ ఓపెన్ డోర్ బెగ్గింగ్ ఫర్ సమ్ వన్ టు ఓపెన్ ఇట్? ఇంకొకరు వచ్చి ఓపెన్ చేయాలని ఎంతసేపు ట్రై చేస్తున్నాం, ఆల్రెడీ ఓపెన్ అంటే అవకాశాలు అనేది ఆల్రెడీ ఉన్నాయి మేడం. కానీ సద్వినియోగం చేస్తుంది. నాకు ఇంకోరో వచ్చే అవకాశాలు ఇవ్వాలి, ఇంకోరో వచ్చే అవకాశాలు ఇవ్వాలని ఇది చేస్తుంటారు. నేను ఏమంటే ఎవరో ఒకరు అవకాశాలు ఇవ్వడం కాదు, దిస్ ఇస్ టైం 2025 మేడం. అంటే ఈ టైంలో ఎవరైనా సరే ఏదైనా సరే సాధించవచ్చు మేడం. ఒకప్పుడు అంటే ఓకే 1990, 2000, 2005లో అంటే వారు మనీ సంపాదించే అవకాశాలు లేకపోవచ్చు. బట్ ఇప్పుడు లేవా మేడం, మనీ సంపాదించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నీకు తెలివితేటలని నీ పెట్టుబడిగా పెట్టుకో, నీ సమయాన్ని సద్వినియోగపరచుకుంటే ఏ రంగమైనా తీసుకోవచ్చు మేడం. బట్ ఏ రంగమైనా తీసుకోండి, ఆ రంగంలో నెంబర్ 1 అవ్వండి. రియల్ ఎస్టేట్ తీసుకుంటారా, నెంబర్ 1 అవ్వండి. ఇన్సూరెన్స్ ఎంచుకుంటారా, అందులో నెంబర్ 1 అవ్వండి. నెంబర్ 1 కాలేకపోతే మీ దగ్గరికి ఐఎమ్ హియర్ టు హెల్ప్ దెమ్. మీరేం చేస్తారు, మీరు ఎలా ట్రైన్ చేస్తారు? మైండ్ సెట్ మార్చేస్తాను మేడం. ముఖ్యంగా నేను ఏం చేస్తానంటే వాళ్ళకు డైరెక్ట్ నేనేం వాగ్దానం చేయను. మేము రాండి వచ్చిన వెంటనే కోటేశ్వరం చేస్తాను నేను ఎప్పుడు చెప్పను. రండి మేము నెంబర్ 1 చేస్తాను చెప్తాను. మా ఏ విధంగా చేస్తారు? దానికి సింపుల్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ వస్తుంటాయి మేడం. రాగానే వాళ్ళకి ఏం చెప్పిస్తామంటే వాళ్ళ గోల్స్ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఒక అఫర్మేషన్ రూపంలో రాయమంటాం. అలా గోల్స్ అండ్ డ్రీమ్స్ను అఫర్మేషన్స్ ఎప్పుడైతే వాళ్ళు రాస్తుంటారో ఆ రాసిన అఫర్మేషన్ చదవమని చెప్తుంటాం, ఫీల్ అవ్వమని చెప్తుంటాం. తర్వాత ఎక్సలెంట్ మెడిటేషన్ టెక్నిక్స్ ఉన్నాయి మన దగ్గర, విజువలైజేషన్ టెక్నిక్స్ ఉన్నాయి, ఎవరు చెప్పరు టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ మన దగ్గర ఉన్నాయి. వీటి వల్ల ఏమవుతుందంటే ఫాస్ట్గా రిజల్ట్స్, చాలామంది ఏం కోరుకుంటారు ఫాస్ట్ రిజల్ట్స్, కానీ ఎక్కడ దొరకవు. మన దగ్గర ఏంటంటే ఫాస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎందుకు అట్లా ఫాస్ట్గా మనకు రిజల్ట్స్ వస్తాయంటే స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఉంటుంది. మనకు డైలీ ప్రాక్టీస్ క్లాసెస్ ఉంటాయి కదా, ఆ ప్రాక్టీస్ క్లాసెస్లో మనం ఇచ్చే ఒక ట్రైనింగ్ వలన వాళ్ళు మైండ్ సెట్ మారి వారి జీవితంలో ఏదైతే కావాలని వారు కోరుకున్నారో అవి ఎలా అచీవ్ అవ్వచ్చు, దానికి ఒక సింపుల్ స్టెప్ బై స్టెప్ ఇస్తే డెఫినెట్గా రీచ్ అవుతారు. ఇందాక సూర్యుని ముందు ఎందుకన్నానంటే సూర్యుని ముందు ఏ థాట్ అయితే మనం రిలీజ్ చేస్తామో అది 100 రెట్లు వేగంగా వెళ్ళి మేనిఫెస్టేషన్ అవుతుంది. ప్రత్యక్ష దైవం అండి సూర్యుడు. ఎవరైనా సరే మీరు ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్ ఎవరైనా సరే కావాల్సి రేపు ఒకసారి ట్రై చేయండి, ఒక 21 డేస్ ట్రై చేసి చూడండి. మీ కోరిక ఏదైతే ఉందో అది చాలా దగ్గరికి వస్తుంది. కొంతమందికి అయితే ఆ 21 డేస్లో కూడా ఎంతో మందికి ఆ రియాలిటీ కూడా వచ్చింది మేడం. సో అలా ఉంటాయండి మన క్లాసెస్ అనేది. డబ్బు అయితే ఈజీగా సంపాదించవచ్చు, అలా సంపాదించలేని వాళ్ళు, సంపాదించాలి అనుకునే వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు, వాళ్ళ వల్ల కాకపోతే. దానికి తగ్గ ట్రైనింగ్ మీరు ఇస్తారు. అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై కొలుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.